రెడీగా ఓకే. ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. హలో నమస్తే అండి, నా పేరు మనోజ్. మనోజ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మిర్యాలగూడ నుండి మాట్లాడుతున్నానండి. మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నారండి. సో లైవ్ చూస్తున్నారండి. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చారు. బట్ ఈరోజు టాపిక్ వచ్చేసి వెరికోస్ వీన్స్ గురించి టాపిక్ మాట్లాడుతున్నారు. బట్ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మ గురించి తెలుసుకున్నాను. మీ అమ్మ వయసు ఎంత ఉంటుందండి? 47 ఉండొచ్చు. 47 ఉండొచ్చు. సో ప్రాబ్లం ఏంటండి అమ్మగారిది? అది కాళ్ళ యొక్క నరాలు వాసిపోతున్నాయండి బాగా. అండ్ దాంతో పాటు బీపీ లెవెల్స్ కూడా ఎక్కువ శాతం పెరిగిపోవడం తగ్గిపోవడం లాంటివి జరుగుతుంది. కాళ్ళ నరాలు వాచిపోతున్నాయంటే ఇప్పుడు ఎక్కడ మోకాళ్ళ నుంచి కింది భాగం వరకు స్ప్రెడ్ అయ్యాయా? అవునండి. అంటే అది కాళ్ళలో కూడా ఎక్కువగా నడిచిన సమయంలో అవి ఉబ్బిపోతూ ఉంటాయా? అవునండి. పెయిన్ ఎక్కువగా ఉంటుందా? పెయిన్ అంటే కాల్ అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు దాంట్లో జుర్రు అని ఎట్లయితే లాగుతుందో అట్లా అవుతుందండి. ఓకే, వాపులు ఏమైనా ఉన్నాయా? స్పెల్లింగ్స్ రావడం కానీ? అట్లేం లేదండి, కాళ్ళు నరాలు వాసిపోవడము లేకపోతే కాళ్ళు వాసిపోవడం లాంటివి జరుగుతుందండి. ఓకే, అక్కడ కాళ్ళ పైన ఏమైనా ప్రెగ్మెంటేషన్ అలాంటివి ఏమైనా వచ్చాయా? ఏం లేవండి. ఏం లేదు, ఉంటే నరాల వాపు వచ్చేసింది. ఆ పెయిన్స్ వస్తున్నాయా? మంటలు ఏమైనా ఉన్నాయా? నొప్పి వస్తుందండి, మంటలేమి అనేది ఏం లేవండి. నొప్పి అయింది. ఓకే అండి, మీరు అలాగే లైన్లో ఉండండి. నేను డాక్టర్ గారితో మాట్లాడిస్తాను. మీ సజెషన్ చెప్తారు, వినండి. ఓకేనా? ఓకే అండి. సార్, వాళ్ళ అమ్మగారికి సుమారు 47 ఇయర్స్ ఉంది అంట. తనకి వచ్చేసి మోకాళ్ళ కింది భాగంలో నరాల వాపు అనేది వచ్చేసింది. బట్ అంటే మంటల్లాగా వచ్చేస్తుంది, బర్నింగ్ లాగా అనిపిస్తూ ఉంటుందంట. డయాబెటీస్ ఉందా? బీపీ ఉంది అంట. డయాబెటీస్ ఉందా అండి? షుగర్? హలో, కలర్ డిస్కనెక్ట్ అయినట్టు. బట్ లైవ్ చూస్తూ ఉంటారు కాబట్టి తనకు బీపీ ఉంది అని చెప్పారు. షుగర్ వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు. సో నరాలు ఉబ్బి కనిపిస్తున్నట్టు ఆబ్వియస్లీ అది వ్యారికోస్ వెయిన్స్. వాళ్ళే చెప్తారు, మన దాకా అవసరంలా. అయితే ఆమెకు ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది, బర్నింగ్ సెన్సేషన్. అంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది వ్యారికోస్ వెయిన్స్ లో కూడా ఒక సిమ్టమ్. అది కాకుండా కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా అది ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్స్ లో డయాబెటిస్ స్టేటస్ మనకు తెలియదు. అయితే వ్యారికోస్ వెయిన్స్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అది వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చింది అయి ఉండొచ్చు, అన్లెస్ డయాబెటిస్ లేదని చెప్తే కనుక. అలా కాకుండా ఇట్లాంటి కండిషన్స్లో ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు కాబట్టి ఇందాక ఫస్ట్ కాలర్ ఏదైతే మనం అడ్వైజ్ ఇచ్చామో ఆల్మోస్ట్ ఇంచుమించుగా వీరు కూడా అదే. అంటే ఒక ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి దాని తర్వాత డాప్లర్ స్కాన్, కలర్ డాప్లర్ స్కాన్ అంటాం కదా, అది చేసి దాన్ని బట్టి లోపల స్టేటస్ ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి కొంతకాలం మేనేజ్ చేయొచ్చా, లేదా వీళ్ళకి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా. అయితే ఇంక కాంప్లికేషన్స్ ఏం లేవు కాబట్టి చాలా వరకు కన్జర్వేటివ్ లైన్ ఆఫ్లో కంట్రోల్ చేయొచ్చు. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్గా డిసీజ్ని క్యూర్ చేయలేము, బట్ డెఫినెట్గా కంట్రోల్ చేసి స్టేటస్ కో అదే కండిషన్స్లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక ఎండోవాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే మంచిది. సో విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒకసారి మీరు ఎండోవాస్కులర్ కన్సల్ట్ చేసినట్టయితే మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నాను. సో సార్, ఇందాకైతే వెరికోస్